ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము మార్చి నెల 21వ తారీఖు 2026. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 మరియు 9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ప్రతి శనివారము నేను ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. వారి నుంచి మనం స్ఫూర్తి పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. ఇంకా ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను. వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన డిస్కషన్ కొరకు నేను ఒక గొప్ప వ్యక్తి, అద్భుతమైన కృప అనే పాట వ్రాసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. అద్భుతమైన కృప, అమేజింగ్ గ్రేస్ పాట క్రీస్తుకు తన బిడ్డల ఎడల ఉన్న కృపలోని మాధుర్యాన్ని గురించి చెబుతుంది. మానవులుగా మనం కోల్పోయాం, పాపంలో అందులమై ఉన్నాం మరియు రక్షింపబడవలసిన అవసరం ఉంది. యేసు రక్షించే దయ అద్భుతమైనది. ఆ మాటలు బానిస వ్యాపారి అయిన జాన్ న్యూటన్ యొక్క జీవిత ప్రతిబింబాలు. అతను ఓడ ప్రమాదంలో దాదాపు మరణించాడు మరియు చివరికి దేవుని సేవకుడు అయ్యాడు. అతను సెయింట్ పీటర్ మరియు సెయింట్ పాల్ చర్చిలో 1773 నూతన సంవత్సరం కోసం ఒక ప్రసంగం కోసం అమేజింగ్ గ్రేస్ యొక్క ప్రసిద్ధ పదాలను రాశాడు. ఒక ప్రయాణంలో న్యూటన్ మరియు అతని సిబ్బంది తుఫానును ఎదుర్కొన్నారు. అది అతని మనుషులు కొందరిని కొట్టుకుపోయింది మరియు మరికొందరు మునిగిపోయే అవకాశం ఉండింది. 2 చేతులను పడవ చక్రానికి బిగించి న్యూటన్, ప్రభు మమ్మల్ని కరుణించు అని దేవునికి అరిచాడు. 11 గంటల స్టీరింగ్ తర్వాత మిగిలిన సిబ్బంది తుఫాను ఉధృతితో సురక్షితంగా ఉన్నారు. అప్పటి నుండి న్యూటన్ మార్చి 21వ తేదీన, అంటే ఈరోజు తగ్గింపు ప్రార్థన మరియు స్తుతి కోసం కేటాయించారు. అది డిసెంబర్ 1772లో ఓల్నీ, ఇంగ్లాండ్. 47 సంవత్సరాల వయసులో జాన్ న్యూటన్ ఒక పాట రాయడం ప్రారంభించాడు. అది సంవత్సరాలుగా మరింత ప్రజాదరణ పొందింది. తన పాట అద్భుతమైన కృపలో న్యూటన్ దేవుని అపారమైన దయ గురించి వ్రాశాడు. అతని దౌర్భాగ్యం నుండి అతనిని రక్షించిన దేవుని అపారమైన కృప గురించి రాశాడు. అమేజింగ్ గ్రేస్ అనే పాట చూడడం ద్వారా న్యూటన్ యొక్క వ్యక్తిగత మార్పిడి గురించి కొంచెం అర్థం చేసుకోగలుగుతారు. ప్రతి వ్యక్తి యొక్క మార్పిడి కథ ప్రత్యేకమైనది అయినప్పటికీ ప్రతి చోట క్రైస్తవులకు సంబంధించినది ఈ పాటలో ఏదో ఒకటి మిగిలి ఉంది. న్యూటన్ దేవుణ్ణి కనుగొన్నప్పుడు లేదా దేవుడు అతనిని కనుగొన్నప్పుడు తాను ఎక్కడ ఉన్నాడో చర్చిస్తాడు. అతను ఒక నీచుడు, అతను కోల్పోయాడు, అతను పాపములో గుడ్డివాడు. దేవుడు తన కృపను ఎలా చూపించాడో వివరించాడు. చిరునవ్వు నవ్వు యేసు ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.